ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ప్రతి స్త్రీలు కూడా ఎలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలా బ్రతకాలి అని బాబా గారు ఈరోజు మనకి తెలియజేస్తున్నారండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూడనట్లయితే అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాబా గారు చెప్తున్న ప్రతి మాట కూడా చాలా సత్యం అండి. స్త్రీలు ఎప్పుడూ కూడా మగవాళ్ళపైన ఆధారపడి జీవించకూడదు. అప్పుడే మనకి ఆత్మగౌరవం అనేది నిలబడుతుంది అని బాబా గారు చెప్తున్నారు. ఎప్పుడూ కూడా మనం ఎప్పుడైతే మన ఆత్మగౌరవాన్ని పెంచుకోగలుగుతామో అప్పుడే మనం ఒక మంచి స్థాయికి వెళ్ళగలుగుతాము. మనం ఎప్పుడూ కూడా మన ఆత్మగౌరవాన్ని పెంపించుకోవాలి తప్ప ఏ ఒక్కరూ కూడా మిమ్మల్ని వేలెత్తి చూపే సమయం అసలు వాళ్ళకి అటువంటి ప్రయత్నమే చేయకూడదు. వేలెత్తి చూపేంత వాళ్ళకి మనం ఆస్కారం ఇవ్వకూడదు. ఎవ్వరిపై ఆధారపడకుండా అనవసరమైన మాటలను పడుతూ ఉండకూడదు. మాటలు పడాల్సిన అవసరం కూడా లేదు. లేదంటే అందరూ అనే మాటల కన్నా జీవితంలో ఆత్మగౌరవాన్ని మనం కోల్పోయి మనకంటూ ఒక జీవితం ఉందో లేదో అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాము. అందుకే స్త్రీ ఎప్పుడూ కూడా తన స్వతంత్రంగా బ్రతకాలి, ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకంటూ ఏ దిక్కు లేదనే స్థితినే తను గుర్తు చేసుకుంటూ అన్ని దిక్కులు తానే ధైర్యంగా బ్రతకాలి. ఒక స్త్రీ గౌరవంగా పెరగాలి అని అంటే తను సంపాదించాలి, తను ఇంటిని చక్కబెట్టగలగాలి, ఇంకా తానే ఇంటి మొత్తాన్ని కూడా చూసుకోగలగాలి. ఎప్పుడూ కూడా తను ఆసరాగా నిలబడాలి. లేదంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా చులకనైపోతారు, అలుసుగా మాట్లాడతారు, ఏ విషయంలో కూడా మిమ్మల్ని మాట్లాడనివ్వరు. ప్రతి పరిస్థితికి కూడా మీరే కారణంగా వేలెత్తి చూపుతూ ఉంటారు. అందుకే అత్త అరిచిన భర్త బాధపడ్డా ఎవ్వరి నోర్లు ఎలా నారినా కూడా ఈ ఒక్క హక్కును చేయించుకోగలిగితే చాలు. అది గౌరవం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం జీవితానికి సరిపడా పెంపొందించుకోవచ్చు. అర్థమైంది అనుకుంటా కదా తల్లి. ఒక మంచి భర్త తన భార్యతో ఇలానే నడుచుకుంటాడు. వారికి 5 లక్షణాలు తప్పకుండా ఉండాలి. అందులో మొదటిది తను తాను భార్యతో ఎంత కోపం వచ్చినా కూడా తనపై అరచి మాట్లాడడు. రెండోది తన భార్య గురించి ఇతరుల వద్ద ఎప్పుడూ కూడా చెడుగా మాట్లాడడు. అలాగే మూడోది తన భార్యతో పంచుకోవాల్సిన ప్రేమ ఆప్యాయతలను అలాగే శరీరాన్ని వేరొక స్త్రీతో పంచుకోకూడదనే అనుకుంటాడు. కనీసం ఊహించుకోడు కూడా. ఇంకా ఇలానే పంచుకుంటూ ఉంటే అది మంచి పద్ధతి కాదు. నాలుగవది ఇతరుల స్త్రీలతో తన భార్యను ఎప్పుడూ కూడా పోల్చడు. ఒకవేళ అలా పోల్చినట్లయితే వారికి సరైనదే ఆ భగవంతుడు వారినే మీకు భార్యగా రాసి పెట్టేవాడు. విధి ఎప్పుడూ కూడా మనకు సరైన జతనే తోడు చేస్తుంది. ఇక మీ ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండాలి అని, అలాగే జీవితంలో వచ్చే ఒడిదుడుకులను అన్ని సమస్యలకు కూడాను అన్నింటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది అని. అంతేకాని మీ జీవితాలకి ఒకరికొకరు మీరే సమస్యగా మారకూడదు అని. ఇదొక్కటి గుర్తుపెట్టుకో మిత్రమా. ఇక ఐదవది మంచి భర్తలు ఎప్పుడూ కూడా తమ బాధ్యతతో ఎంతో సాధు గుణంతో మృదువుగా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు వారు నొచ్చుకునేలా మాట్లాడరు. ఎందుకంటే ఆమె తన కోసం తన తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అసలు తన జీవితాన్నే వదిలి తన కోసం వచ్చి సేవలు చేస్తుంది అనే విజ్ఞతతో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అర్థమైంది కదా తల్లి. మీ భార్య మీద పంతాన్ని ఎప్పుడూ కూడా పెట్టుకోవద్దు. అధికారాన్ని కాదు, మీ పంతాన్ని అధికారాన్ని ఎప్పుడు పెట్టుకోవద్దు. కాస్త ప్రేమను చూపించండి. అప్పుడు మీ భార్య అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నదల్లా చేస్తూ ఉంటుంది. ఒక స్త్రీ తన పుట్టింట్లో 20 ఏళ్ళు మాత్రమే
గడుపుతుంది. ఆ తరువాత ఖచ్చితంగా ఎప్పుడూ కూడాను స్త్రీ అలాంటి ఇల్లు ఆమెకు ఆలయం కాకపోయినా పర్వాలేదేమో కానీ కారాగారం అనేది మాత్రం అస్సలు కాకూడదు. ఒకరు మిమ్మల్ని మోసం చేశారు అంటే వారు మీపై గెలిచారని కాదు. ఎందుకంటే వారు మీ దగ్గర ఎప్పటికీ రాలేరు, ఆ మొహం చూపించుకోలేరు. ఆపదలో మళ్ళీ ఎప్పుడూ కూడా మళ్ళీ మీ సహాయాన్ని ఎప్పటికీ పొందలేరు కూడాను. ఆ వ్యక్తి మిమ్మల్ని కోల్పోతున్నారు, అంతేగాని మీరు వారిని కోల్పోవటం కాదు. మళ్ళీ మీ దగ్గరకు రాకుండా వారంతట వారే ఒక అడ్డుకట్ట వేసుకుంటున్నారని అర్థం. కాబట్టి చింతించకండి. కొందరితో ఎంతకాలం పరిచయం ఉన్నా వారితో ఏమీ చెప్పుకోలేము, కానీ కొందరితో పరిచయమైన కొంతకాలానికి అన్నీ పంచుకుంటూ ఉంటాము. అంటే మనసుకి కావాల్సింది మనిషి పరిచయం కాదు, మనసు పరిచయం. అంతే కదా తల్లి. జీవితంలో కొన్ని మార్చుకోవాలి, కొన్ని మర్చిపోవాలి, కొన్ని వద్దనుకోవాలి, కొన్ని వదిలేయాలి. అప్పుడే కదా మనశ్శాంతి అనేది దొరుకుతూ ఉంటుంది. తల్లి, ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తర్వాత మీరు ఇద్దామనుకున్న వారు తీసుకోవటానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా తల్లి. అది మిత్రుడైనా ఎవరైనా ప్రేమిస్తే ఓపికగా ఉండాలి, ప్రేమిస్తే అర్థం చేసుకోగలగాలి, ప్రేమిస్తే ఎవరిని మోసం చేయకూడదు, ప్రేమిస్తే జీవితాంతం వాళ్ళతోనే ఉండాలి, ప్రేమిస్తే ఒకరిపై మరొకరికి నమ్మకం అనేది ఉండాలి, ప్రేమిస్తే వాళ్ళ కోసం ఎవరైనా ఎదిరించగలగాలి, ప్రేమిస్తే ఎవరి కోసమో ప్రేమను దూరం చేసుకోకూడదు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ కాలంలో నవ్వుకుండే విలువ బాధకు లేదు, డబ్బుకు ఉండే విలువ గుణానికి కూడా లేదు, అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తల మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు విభేదాలు ఉంటే ఎప్పుడూ కూడా పిల్లల ముందు బయట పెట్టకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. పిల్లల ముందు భార్యను భర్త సమర్థించే తీరాలి తప్ప పిల్లల ముందు భర్తను భార్య కూడా సమర్థించే తీరాలి. తప్పకుండా ఒకరినొకరు గౌరవించుకొని తీరాల్సి ఉంటుంది. మీ మధ్య ఏమైనా సమస్యలు ఉంటే తలుపులు వేసుకోండి. ఆ 4 గోడల మధ్య వారికి వినిపించకుండా కొట్టుకోండి, తిట్టుకోండి. ఎవ్వరు చూడట్లేదు అనిపిస్తే కాలు కూడా పట్టుకోండి. ఇక అది వేరే విషయం. భార్యాభర్తల మధ్య తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు ఉంటాయి. ఏమి ఉన్నా కూడా పిల్లలు లేనప్పుడే. ఒక్కసారి బయటపడ్డారు అంటే ఇద్దరు కూడా పిల్లలకు లోకువైపోతారు. వారు ఎలా అంటారు అంటే, నువ్వు అనలేదా అమ్మని, నువ్వు అనలేదా నాన్నని, నేనంటే తప్పేంటి, ఉన్నదే కదా అన్నాను, నువ్వు అన్నదే కదా నేను అన్నాను అంటూ మిమ్మల్ని లోకుగా చూస్తారు. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఎన్ని గొడవలు పడినా పిల్లల విషయం వచ్చేసరికి మాత్రం ఏకత్రాటిపై ఉండి అలాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడము కూడా. నువ్వు కూడా మాట్లాడకూడదు. మేమిద్దరం ఒకటే, నీకు ఏదైనా అయితే నువ్వు బయటికి వెళ్తావు, మేమిద్దరం ఒకటిగా ఇక్కడే ఉంటామని గట్టిగా చెబితే పిల్లలు ఎందుకని దారిలోకి రారు? ఖచ్చితంగా వస్తారు. మీరే ఆలోచించండి. ఇక నిర్ణయం కూడా మీదే. మీరు ఇంతకు ముందు ఎప్పుడు ఓడిపోయారో మీకు ఏమైనా గుర్తుందా? మీ వల్ల తప్పు ఎప్పుడు జరిగిందో మీరు ఎప్పుడు చెప్పలేరు. మీరు ఎప్పుడూ కూడాను ఎలా ఉండాలి అని మీరు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడ్డారు, మీరు ఎప్పుడు ఓటమిని ఎదుర్కొన్నారు, లేదా ఇక అలా అయితే మీ జీవితంలో అన్నిటికన్నా పెద్ద శిక్షనే కోల్పోయారు. మీరు ఎదుర్కొన్న ఓటమి ఏంటి? మీ పరాజయము, మీ తప్పు, అలాగే ఇక ఇవే అన్నిటికన్నా గొప్ప శిక్షణలే. అలాగే ఆ శిక్షణలే ఇస్తాయి. ఎప్పుడూ కూడా వీటితోనే మనం అన్నీ నేర్చుకోవాలి, సహాయం చేస్తాము. ఇవే మీకు అన్నీ నేర్పిస్తాయి. అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ ప్రకృతి మనకు ఏం నేర్పిస్తుందో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చీకటి పడని ఒక రోజును మీరు ఎప్పుడైనా చూసారా? ఒక నది ఇంకిపోకుండా ఉండటం మీరు ఎప్పుడైనా చూసారా? ఆకులు రాలని వృక్షాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? చెప్పండి. ఒకవేళ సూర్యుడు ఓటమిని ఒప్పుకుంటే ఇక రాత్రి తర్వాత ఎప్పుడు కూడా మీరు ఉదయాన్నే చూడలేరు. ఇక ఒకవేళ నది ఓటమిని ఒప్పుకుంటే మనం ఎప్పుడూ చూడలేము. మళ్ళీ వర్షాన్ని కురిపించే సాహసం ఎప్పటికీ జరగదు. ఒకవేళ వృక్షం ఓటమిని ఒప్పుకుంటే
ఒకవేళ వీళ్ళందరూ ఓటమిని ఒప్పుకుంటే ఈ భూమి ఆకలితో మిగిలిపోతుంది. ప్రకృతి మనకు ఇదే నేర్పిస్తుంది. తల్లి, ఈ వీడియో నీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేయటం వల్ల మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.